తెలంగాణలో వైరల్ జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. ప్లేట్లెట్లు తగ్గిపోవడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నీరసంతో పాటు 103 డిగ్రీలతో జ్వరాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఈ జ్వరాలు 2-3 రోజులకే తగ్గిపోతున్నా అనంతర పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటున్నాయి. జ్వరం తగ్గిన తర్వాత ఒంటి నొప్పులు, ఊపిరి సలపనివ్వడం లేదు. దీంతో బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం రోజువారీ అవుట్ పేషెంట్ కేసుల్లో జ్వర అనంతర సమస్యలే 30 నుంచి 40 వరకు ఉంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బాధితుల్లో వైరల్ జ్వరాల నుంచి బయటపడ్డామనే ఆనందం కంటే పోస్ట్ వైరల్ లక్షణాలతో ఆందోళనలు పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జన్ కూడా చికున్ గున్యా బారిన పడ్డారు. రోజు సర్జరీలతో బిజీగా ఉండే ఆయన కొన్ని రోజులు జ్వరంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు జ్వరం తగ్గినప్పటికీ పోస్ట్ వైరల్ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 45 ఏళ్ల వయసులో ఒంటి నొప్పులు, నీరసం, అలసట కారణంగా శస్త్రచికిత్సలు కూడా చేయలేకపోతున్నారు. కేవలం అవుట్ పేషెంట్ని చూడడానికే పరిమితమవుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన మోహన్ రావు అనే ఆటో రిక్షా డ్రైవర్ది ఇదే పరిస్థితి. కొన్నాళ్ల క్రితం విషజ్వరం బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. కానీ విపరీతమైన ఒంటి నొప్పులతో ఆటో రిక్షాను నడపలేక ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో మలేరియా, డెంగీ, చికున్ గున్యా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. విస్తృతంగా వర్షాలు కురవడం, వాతావరణ మార్పులు, దోమలు స్వైర విహారం వంటివి ఇందుకు కారణాలుగా వివరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 9,450 డెంగీ కేసులు, 194 చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి. అనధికారిక అంచనాల ప్రకారం వీటి సంఖ్య 30,000, 15,000గా ఉన్నట్లు పేర్కొంటున్నారు. గత 4 ఏళ్లలో ఈ స్థాయిలో డెంగీ, చికున్ గున్యా కేసులు లేవని అంటున్నారు. సాధారణంగా డెంగీ విషజ్వరాలు జూన్లో మొదలై ఆగస్టులో పతాక స్థాయికి, సెప్టెంబర్లో తారాస్థాయికి చేరతాయి. అక్టోబర్ తొలివారం నుంచి తగ్గుముఖం పడతాయి. కానీ ఈ ఏడాది మాత్రం జ్వరాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది మిశ్రమ జ్వరాలతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషజ్వరాలు, డెంగీతో మరణాలు కూడా సంభవించాయని గుర్తు చేస్తున్నారు. జ్వరాలతో యుక్త వయస్కులు కూడా రోగనిరోధక శక్తి తగ్గి ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని చెబుతున్నారు. అయితే చికున్ గున్యా, డెంగీల తీవ్రత శరీర తత్వాన్ని బట్టి కొందరిలో 4 వారాలకు పరిమితమవగా మరికొందరిలో 8 వారాలైనా ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడం లేదంటున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో, వృద్ధుల్లో జ్వర అనంతర ఒంటి నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే జ్వర అనంతర సమస్యలు రాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం తగ్గిన వెంటనే బయటికి వెళ్లకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. పూర్తిగా కోలుకునే వరకు అధిక శ్రమ జోలికి వెళ్లొద్దని తెలిపారు. డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని, తగినంత నీళ్లు తాగాలని సూచించారు. కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చని, తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని అంటున్నారు. ధూమపానానికి దూరంగా ఉండాలని, నొప్పులు ఎక్కువగా ఉంటే పారాసెటమాల్ వేసుకోవాలే తప్ప పెయిన్ కిల్లర్ల జోలికి మాత్రం వెళ్లకూడదని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్న 103 డిగ్రీలకు మించి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, డీహైడ్రేషన్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ మధ్యకాలంలో జ్వర అనంతర సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఆయాసం, నడునొప్పి, మోకాళ్ల నొప్పులతో కనీసం మెట్లెక్కలేకపోవడం, కుర్చీలో కూర్చున్న వారు లేవలేకపోవడం, భుజాల కదలికలు తగ్గిపోవడం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయని చెప్పారు. కొన్ని కేసుల్లో కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిన్నట్లు గుర్తించామని గాంధీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా తమ దేశ పౌరుల్ని అప్రమత్తం చేసింది.